పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతా పూర్ణం. కాబట్టి ఈ పూర్ణంలో మనం ఉన్నాం. ఆ జ్ఞానమే మనకు అందించినాయి ఉపనిషత్తులు. శ్రీ యాదగిరి గారు, డాక్టర్ యాదగిరి గారు వేదవేద్య శతకం రాసినప్పటి నుంచి నేను వారి సాహిత్యాన్ని, వారి సాహిత్యంలో చేస్తున్న కృషిని అధ్యయనం చేయడం జరిగింది. అయితే మానవ జీవితంలో శారీరక శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి, బౌద్ధిక శక్తి కావాలి, ఆధ్యాత్మిక శక్తి కావాలి అనేది మనము వివేకానందుని యొక్క సూక్తుల ద్వారా తెలుసుకుంటే ఎందుకొరకు ఈ శక్తి సరిగ్గా వారి జీవితం ఈ 4 అంశాలలో మనకు అర్థమైపోతుంది. శారీరక శక్తి దేని కొరకు? సేవ చేయడానికి. ఎవరికి సేవ చేయడానికి? దీన హీన పీడిత తాడిత జనానికి సేవ చేయడానికి. స్వామి శివానందులు అంటారు, సర్వ్, లవ్, ప్యూరిఫై, మెడిటేట్, రియలైజ్ అని. కాబట్టి నీవు ఏ విధంగా ఒక్కొక్క మెట్టు పైకి రావాలో సరిగ్గా వారి జీవితం ఎలాగా వారు ఎదుగుతూ వచ్చారో అర్థమవుతుంది. కాబట్టి ఏ సంస్థల్లో మనం చేయాలి? విద్యార్థి రంగంలో ఉన్నప్పుడు విద్యార్థి పరిషత్తు, ఆధ్యాత్మిక రంగానికి వచ్చినప్పుడు విశ్వ హిందూ పరిషత్తు, సామాజిక సేవ సంఘటిత శక్తిని నిర్మాణం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఎందుకంటే హిందూ సమాజం కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, సంప్రదాయాలు అవి ఇవి అనేటటువంటి పేరిట